హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది మీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్? నిన్న మనం కరెంట్ అఫైర్స్ చూసాం కదా, January 3, ఈరోజు January 4 కరెంట్ అఫైర్స్ ఏందో చూద్దాం. సరోగసి బోర్డు సభ్యురాలుగా కడియం కావ్య, ఈమె కాంగ్రెస్ ఎంపీ. సరోగసి బోర్డు సభ్యురాలుగా నియామకం జరిగింది కడియం కావ్య. నెక్స్ట్, పరిహారం ఇవ్వకుండా ఆస్తిని తీసుకోకూడదు. మన ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. ఇది మన పాలిటీ బిట్టు. ఇలా న్యూస్లో వచ్చిన వాటిని మనం పాలిటీకి కోరిలేట్ చేసుకుంటూ చదువుకోవాలన్నమాట. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. అయినా 300A ప్రకారం రాజ్యాంగ హక్కుగా కొనసాగుతుంది. మరియు తల్లిదండ్రుల యొక్క సంరక్షణ బాధ్యత తప్పకుండా పిల్లలది. ఒకవేళ తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చిన ఆస్తిని తిరిగి ఆ తల్లిదండ్రులు పొందవచ్చు. దానికి సంబంధించి ఒక చట్టం తేవడం జరిగింది 2007లో, తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2007. నెక్స్ట్, సంచార ప్రయోగశాల వాహనం ప్రారంభం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి వారిలో ప్రయోగాలపై ఆసక్తిని కల్పించేందుకు ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో ప్రారంభించాడు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారికి అవగాహన కల్పించడానికి మరియు వారికి ప్రయోగాలపై ఆసక్తిని కల్పించేందుకు ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో ప్రారంభించాడు. 45 రోజుల్లో ఇది 34 జిల్లాల్లో విద్యార్థులకు అవగాహన అనేది కల్పిస్తుంది. దీన్ని కలాం స్ఫూర్తి యాత్ర 33 పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనాన్ని రూపొందించిన వారు ఎవరంటే కలాం స్ఫూర్తి యాత్ర 33 పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. నెక్స్ట్ న్యూస్, భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతల్ని పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. లాస్ట్ ఇయర్ ఎండలు ఎక్కువ ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఎక్కువ ఉంటాయి, కానీ 2024 సంవత్సరం అనేది అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని ఎవరు చెప్పారంటే భారత వాతావరణ విభాగం వెల్లడించింది, IMD. 123 ఏళ్ల ఉష్ణోగ్రత సగటు కంటే 2024లో 0.90 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 2024 సంవత్సరంలో ఈ 123 ఏళ్లలో అంటే 1901 నుంచి చూసుకుంటే ఎంత ఉష్ణోగ్రత ఎక్కువ నమోదైందంటే 0.90 డిగ్రీలు ఎక్కువ, 90 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. అంతకుముందు 2016 అనేది అత్యంత వేడి సంవత్సరంగా ఉండేది, కానీ ఇప్పుడు మన రికార్డు మనమే బ్రేక్ చేసుకుంటాం కదా, అట్లా 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. ఎంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందంటే 0.90 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది January 4కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఇదే వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ రౌండప్, నిన్నటి వీడియోలో కరెంట్ అఫైర్స్ రౌండప్ జూలై నెలకు సంబంధించి చూసాము 2024. ఈరోజు పేపర్లో ఈనాడు ప్రతిభ పేపర్లో మనకు కరెంట్ అఫైర్స్ రౌండప్ 2024 ఆగస్టు నెలకి సంబంధించిన న్యూస్ ఉంది. అవి కూడా ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాము. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ మనకు రివిజన్ టైంలో చాలా యూజ్ అవుతాయి. ఒక నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవడం వల్ల రివిజన్ చేయడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఆగస్టు నెల 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్. భారతీయ భరతనాట్య కూచిపూడి నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి మరణించారు ఆగస్టు నెలలో. నెక్స్ట్, ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణకు ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారాన్ని కలిగించింది. ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించి వర్గీకరణను కొట్టివేస్తూ 2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ
కేసులో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు అనేది దీన్ని కొట్టేసింది. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిందన్నట్టు ఈ ఆగస్టు నెలలో. భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. వియత్నాం ప్రధానమంత్రి ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు 30 కోట్ల డాలర్ల రుణ సహాయాన్ని మోడీ ప్రకటించాడు. వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి 30 కోట్ల డాలర్ల రుణ సహాయాన్ని మోడీ వియత్నాంకి ప్రకటించాడు. నెక్స్ట్ 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఢిల్లీలో జరిగింది. 65 సంవత్సరాల తర్వాత ఇండియాలో నిర్వహించడం ఇది. 65 ఇయర్స్ తర్వాత ఇండియాలో ఇప్పుడు నిర్వహిస్తున్నారు. 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ దేశంలో 8 రాష్ట్రాల్లో 100 నగరాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ $200 మిలియన్ అంటే 1700 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. 8 రాష్ట్రాల్లో 100 నగరాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $200 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ భారత సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా నియమితురాలైన మొదటి మహిళ సాధనా సక్సేనా నాయర్. ఈమె భారత సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా నియమితురాలైన మొదటి మహిళ సాధనా సక్సేనా నాయర్. నెక్స్ట్ మన ఇండియా అనేది ప్రపంచంలో 2వ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారులు. అల్యూమినియం ఉత్పత్తి చేయడంలో 2వ స్థానంలో ఉంది ఇండియా. అదేవిధంగా సున్నాన్ని ఉత్పత్తి చేయడంలో 3వ స్థానం. ఇనుప ధాతువుని ఉత్పత్తి చేయడంలో 4వ స్థానంలో ఉంది. అల్యూమినియం 2వ స్థానంలో ఉంది. సున్నాన్ని ఉత్పత్తి చేయడంలో 3వ స్థానం. ఇనుప ధాతువుని ఉత్పత్తి చేయడంలో 4వ స్థానంలో ఇండియా అనేది ఉంది. నెల్సన్ మండేలాతో సంబంధం ఉన్న 14 నెల్సన్ మండేలా లెగసీ సైట్లను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల జాబితాలోకి చేర్చింది. 14 నెల్సన్ మండేలా లెగసీ సైట్లను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల జాబితాలో చేర్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం 2023లో భారత్ 8వ అతిపెద్ద ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారునిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 8వ స్థానంలోనే ఉంది ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారునిగా. ఇది ఎవరి గణాంకాల ప్రకారం? ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం ప్రధాన అంశంగా 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ను ఢిల్లీలో నిర్వహించారు. 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ను ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీలో. ఇది ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం భారత్ మరియు వియత్నాం కలిసి డిఫెన్స్ పాలసీ డైలాగ్ను ఢిల్లీలో నిర్వహించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్ లెస్టేలలో పర్యటన చేశారు. మన భారతదేశానికి చెందిన రాష్ట్రపతి ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్ లెస్ట్లలో పర్యటన చేయడం అనేది ఇదే మొదటిసారి. చలనచిత్ర నిర్మాత జానెట్ యాంగ్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ సైన్సెస్ అధ్యక్షురాలుగా 3వసారి ఎన్నికైంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ సైన్సెస్ ఆస్కార్కి చెందింది. దీనికి ఈ జానెట్ యాంగ్ అనే ఆమె అధ్యక్షురాలిగా 3వసారి కూడా ఎన్నికైంది. నెక్స్ట్ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో కలిసి ఆగస్టు 6న న్యూఢిల్లీలో మొదటి బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిజినెస్ సదస్సును నిర్వహించింది. భారత ప్రభుత్వ విదేశ వ్యవహారాల శాఖ అయిన సిఐఐ అంటే ఏంటి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో కలిసి ఆగస్టు 6న న్యూఢిల్లీలో మొదటి బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ బిజినెస్ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహించింది. ఈ బిమ్స్టెక్లో సభ్య దేశాలు ఏమేమి అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్. బిమ్స్టెక్లో ఉన్న సభ్య దేశాలు మళ్ళీసారి చూద్దాం. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్. నెక్స్ట్, ఇండియా తన మొదటి జిఐ ట్యాగ్ చేసిన అత్తి పండ్ల రసాన్ని పోలాండ్కి ఎగుమతి చేసింది. మొదటి జిఐ ట్యాగ్ చేసిన అత్తిపండు, ఈ అత్తిపండు ఎవరికైనా తెలుసా? నాకు తెలీదు. అత్తి పండ్ల రసాన్ని పోలాండ్కు ఎగుమతి చేసింది. మహారాష్ట్రకు చెందిన పురందర్ హైలాండ్స్ ఫార్మక్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ఈ ఎగుమతి ఘనత సాధించింది. ఎవరు? మహారాష్ట్రకు చెందిన పురందర్ హైలాండ్ ఫార్మక్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. ఇదే కంపెనీ ఇంతకుముందు 2023లో జిఐ ట్యాగ్ పురందర్ అత్తిపండును హాంకాంగ్, ఇప్పుడు పోలాండ్కు చేస్తే అంతకుముందు సేమ్ ఇదే కంపెనీ ఎక్కడికి, హాంకాంగ్కు ఎగుమతి చేసింది. మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు జాతీయ మహిళా కమిషన్ డిజిటల్ శక్తి కేంద్రాన్ని, సైబర్ నేరాలు ఈ కాలంలో పెరుగుతున్నాయి కదా, వాటిని ఎదుర్కొనేందుకు జాతీయ మహిళా కమిషన్ అనేది డిజిటల్ శక్తి కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ త్రోలో 89.45 మీటర్ల ఈటను విసిరి రజతం గెలిచాడు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో రజతం పారిస్ ఒలింపిక్స్. స్వర్ణం గెలిచింది ఎవరంటే పాకిస్తాన్కి చెందిన అర్షద్ నదీమ్. ఇతను 92.97 మీటర్లు దూరం జావెలిన్ త్రో విసిరాడు. పారిస్ ఒలింపిక్స్లో అమెరికా 126 పథకాలు గెలిచి ఫస్ట్ ప్లేస్లో ఉంటే మన ఇండియా మాత్రం 71 స్థానంలో ఉంది. గతంలో 48వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 71 స్థానంలో, అంటే ఇంకా స్థానం ఇంకా దారుణంగా పడిపోయింది. మనకి ఇండియాకు వచ్చిన మొత్తం పథకాలు 1 రజతం 5 కాంస్యాలు వచ్చాయి. అన్నపూతి గ్రెయిన్ ఏటీఎం ఇది ధాన్యం ఏటీఎం. ఇది 24/7 ధాన్యాన్ని అందించాలి, ఎవరు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో ఒడిశా ప్రభుత్వం ఒక ధాన్యం ఏటీఎంని ఓపెన్ చేసింది. అది అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం. ఉదార శక్తి 2024 ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మలేషియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి వైమానిక విన్యాసాలు మలేషియాలో నిర్వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి వైమానిక విన్యాసాలను మలేషియాలో నిర్వహించారు. దీన్ని ఉదార శక్తి 2024 అంటారు. ఉదార శక్తి 2024 ఎవరి మధ్య? మలేషియా మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగింది. ఎక్కడ? మలేషియాలోనే నిర్వహించారు. నెక్స్ట్, రువాండా అధ్యక్షుడు పాల్ కగామే. రువాండా అధ్యక్షుడు ఎవరంటే పాల్ కగామే. నెక్స్ట్, దేశీయంగా రూపొందించిన దీర్ఘశ్రేణి గైడ్ బాంబ్ గౌరవ్ను ఒడిశా తీరంలో వాయుసేనకు చెందిన Su-30 MKI యుద్ధ విమానం నుంచి తొలిసారిగా విజయవంతంగా పరీక్షించారు. గౌరవ్ దేశీయంగా రూపొందించిన దీర్ఘశ్రేణి గైడ్ బాంబ్ అయిన గౌరవ్ను ఒడిశా తీరంలో వాయుసేనకు చెందిన Su-30 MKI అనే యుద్ధ విమానం నుంచి తొలిసారిగా విజయవంతంగా పరీక్షించారు. గౌరవ్ను ఎక్కడి నుంచి? ఒడిశా తీరం నుంచి. దేని ద్వారా? Su-30 MKI యుద్ధ విమానం ద్వారా. నెక్స్ట్, ఇస్రో అనేది చిన్న ఉపగ్రహ వాహన నౌక ప్రయోగాన్ని చేసింది. అదేంటంటే SSLV-D3ను
విజయవంతంగా ఆగస్టు 16న నిర్వహించింది. ఇస్రో చిన్న ఉపగ్రహ వాహన నౌక SSLV D3ను. దీని బరువు 175.5 kgs. EOS-08 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్ళింది. 175.5 kgs బరువు ఉన్న EOS-08 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్ళింది. అతి చిన్న వయసు ఉన్న ప్రధాని థాయిలాండ్ ప్రధాని పెటోంగ్నాట్ అగ్ని క్షిపణుల పితామహుడు డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ హైదరాబాద్లో మరణించాడు. డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఇతన్ని అగ్ని క్షిపణుల పితామహుడుగా పేర్కొంటారు. నెక్స్ట్ 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఆగస్టు 16న అనౌన్స్ చేశారు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలని కేంద్రం ప్రకటిస్తే అందులో ఉత్తమ చిత్రం అట్టం మలయాళ చిత్రం, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతార, ఉత్తమ నటి నిత్యా మీనన్ తిరుచిట్రంబలం తమిళ్, ఉత్తమ నటి మరొక ఆమె మానసీ పరేఖ్ కచ్ ఎక్స్ప్రెస్ గుజరాత్. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా మన తెలుగు చిత్రం కార్తికేయ 2 నిలిచింది. కరుణానిధి శత జయంతి స్మారక నాణాన్ని మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తమిళనాడులో విడుదల చేశారు. కరుణానిధి శత జయంతి స్మారక నాణం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పారిశ్రామిక నగరం అభివృద్ధికి కేంద్రం ఆమోదం. పారిశ్రామిక నగరం అభివృద్ధి ఎక్కడ? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో. నెక్స్ట్ మొదటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు. గణతంత్ర మండపంలో ఆగస్టు 22న రాష్ట్రపతి ప్రదానం చేశారు. వీటిని మొదటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు. ఇందులో విజ్ఞాన్ రత్న అనేది అత్యుత్తమ అన్నిటికన్నా పెద్దది. ఈ విజ్ఞాన్ రత్నను గెలుచుకునేది ఎవరంటే గోవింద్ రాజన్ పద్మనాభన్, బయోకెమిస్ట్రీ డాక్టర్ ఇతను. గోవింద్ రాజన్ పద్మనాభన్ విజ్ఞాన్ రత్న. అదేవిధంగా 13 మందికి విజ్ఞాన్ శ్రీ, 18 మందికి విజ్ఞాన్ యువ, స్వాంతి స్వరూప్ భట్నాగర్ను చంద్రయాన్ టీంకి ఇవ్వడం జరిగింది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. అదేవిధంగా ప్యారిస్ పారా ఒలింపిక్స్ సంబంధించి కొన్ని ఉన్నాయి. టోక్యో పారా ఒలింపిక్స్లో స్వర్ణ పతాక విజేత సుమిత్ యాంటిల్ జావెలిన్ త్రో, ఆసియా పారా క్రీడల్లో రజత పతక విజేత భాగ్యశ్రీ జాదవ్ షాట్ పుట్. వీళ్ళు భారత పతాకదారులుగా ఇద్దరు ఉన్నారు. టోక్యో ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మన భారత్కు చెందిన వాళ్ళు. టోక్యో పారా ఒలింపిక్స్లోనేమో సుమిత్ యాంటిల్ ఉంటే, ఆసియా పారా క్రీడల్లో మాత్రం భాగ్యశ్రీ జాదవ్ ఉన్నారు, భారత పతాకదారులుగా ఉన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలోనే తొలిసారి విదేశీ విద్యాలయ క్యాంపస్ను గురుగ్రావ్లో ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిసారి విదేశీ విద్యాలయ క్యాంపస్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? గురుగ్రావ్. ఒలింపిక్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్ళి ఆ ఘనత సాధించిన తొలి మహిళా రెజ్లర్గా వినేష్ ఫోగాట్ చరిత్ర సృష్టించారు. అప్పట్లో న్యూస్లో చాలా వచ్చింది కదా. వినేష్ ఫోగాట్ ఫైనల్కి వెళ్ళిన మొట్టమొదటి మహిళా రెజ్లర్, భారత రెజ్లర్ ఈమె. కానీ ఈమె ఉండాల్సిన బరువు 50 kgల విభాగంలో ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు మాత్రమే ఎక్కువగా ఉందని తను అనర్హతకు గురైంది. నెక్స్ట్ ఆగస్టు 23న ప్రధాని ఉక్రెయిన్ పర్యటన చేశారు. స్వతంత్రం వచ్చాక మన దేశ ప్రధాని ఉక్రెయిన్ వెళ్ళడం ఇదే మొదటిసారి ఉక్రెయిన్ పర్యటన. నెక్స్ట్ దేశీయ పరిజ్ఞానంతో భారత నౌకాదళం నిర్మించిన రెండో అణుజలాంతర్గామి INS అరిగాత్ను విశాఖపట్నం నేషనల్ బేస్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం ఇచ్చారు. దీన్ని INS అరిగాత్ను దేశీయ పరిజ్ఞానంతో భారత నౌకాదళం నిర్మించిన రెండవ అణుజలాంతర్గామి అయిన INS అరిగాత్ను విశాఖ నేషనల్ బేస్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. నెక్స్ట్ వెల్లుల్లిని సుగంధ ద్రవ్యం కన్నా కూరగాయలు కానీ చూడాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు అనేది ఇచ్చింది. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది
ఆర్డర్ ఆఫ్ ఫిజీ, కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. ఫిజీ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారాన్ని మన రాష్ట్రపతి అందుకున్నారు. అదేంటి? కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ. అదేవిధంగా ఇంకోటి కూడా అందుకున్నారు, తిమోర్ లెస్టే అత్యున్నత పురస్కారం. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ను కూడా, తిమోర్ లెస్టే అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ను కూడా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. ఇవి ఆగస్టు నెలకు సంబంధించిన ఆగస్టు 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్ మరియు జనవరి 4, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మనం అటు లాస్ట్ సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం, ప్రజెంట్ ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా చూస్తున్నాం. ఒక సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఈనాడు పేపర్లో. మెయిన్ హెడ్డింగ్ చదువుదాం. ఆ శాంతియుత నిరసనలే ప్రపంచవ్యాప్త పోరాటాలకు స్ఫూర్తి అని ఒక ఆర్టికల్ వచ్చింది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. దాన్ని మనం ఈవినింగ్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. శాసనోల్లంఘన ఉద్యమం, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఉప్పు సత్యాగ్రహం, వీటికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చాడు. దాన్ని మనం ఈవినింగ్ సెక్షన్లో కవర్ చేసుకున్నాం. ఇటు సబ్జెక్టు ప్లస్ ఇటు కరెంట్ అఫైర్స్ రెండు కూడా చూడాలన్నట్టు డైలీ. ఓకేనా? థ్యాంక్ యూ.